మహబూబాబాద్ మున్సిపాలిటీ 27వ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి నిర్మల మాధవి శ్రీనివాస్ బరిలో మేము చేసిన సేవలు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ మా బలం ప్రజల యొక్క ఆశీస్సులతో ముందడుగు వేశాము. దీనిపై స్పెషల్ RV 369 న్యూస్ సీతారాంతో ముఖాముఖి 27వ వార్డు నుండి. ఓకే, ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా 27వ వార్డ్ కౌన్సిలర్ దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరండి? నిర్మల శ్రీనివాస్. పార్టీ మిమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇచ్చిన పరిస్థితి మీకు ఎలా ఉంది? అసలు ఇక్కడ మీకు బలగం ఎలా ఉంది? నేను మాజీ కౌన్సిలర్ ఈ వార్డులో పనిచేసిన తర్వాత 2014 నుంచి 2020 వరకు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన. 2020 నుంచి 2020 వరకు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన. నేను ఈ మహబూబాబాద్ ఈ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. సిపిఐ సిపిఎం అని ఉండేది, ఇప్పుడు సిపిఎంఏ మీకు బలపరిచినట్టుంది. ఇక్కడ సంబంధించిన వాళ్ళ ఓటర్లకు సంబంధించిన బలం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నది, బ్రహ్మాండంగా సంబంధం ఉన్నది. అన్న ఖచ్చితంగా నీకేస్తాను, మేము బయట వాళ్ళకి ఎందుకు వేస్తామన్నా నీకేస్తాం అన్నట్టు కొంతమంది స్వచ్ఛందంగా కూడా మనకి ఫోన్లు చేయటం అన్న ఖచ్చితంగా ఈసారి గెలిపించుకున్నా అనేది ఒక వాయిస్ కూడా పోతుంది. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2013 ఓట్లు ఉన్నాయి. 2013 అంటే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా దీంట్లో ఎక్కువగా బలంగా వెనక కనిపిస్తా రాదు మాట. బలంగా సిపిఐ ఉంటుంది కొద్దిగా, తర్వాత బీజేపీ కూడా మామూలుగా ఉంటుంది. గత 2 ఎన్నికలలో కూడా మేము ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు ప్రజలు మెజార్టీ ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాకు సెకండ్ టీఆర్ఎస్, ఫస్ట్ కాంగ్రెస్ 200 పైచిరుకు ఓట్లు మెజార్టీ ఇచ్చిండ్రు. తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ 5 సంవత్సరం తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లలో కూడా మళ్ళీ మాకు 160 ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు సెకండ్ లీగ్ టీఆర్ఎస్ ఉండే, ఎంపీ జరిగినప్పుడు బీజేపీ సెకండ్ లీడ్ ఉంది. మేము అధికారం లేకముందుకే మాకు మెజార్టీ ఇచ్చిండ్రు ప్రజలు మా మీద విశ్వాసంతో. అదే విశ్వాసంతో ఈరోజు మేము సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో కొన్ని అమలు అవుతున్నాయి. ఈ అమలు చేయకపోవడం కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొద్దిగా అటు ఇటు అవుతున్నాం. ఇక ముందు కూడా వాటిని సరిదిద్దుకొని ముందుకు పోయి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా మేము 5 సంవత్సరాలలోపు నెరవేరుస్తాం. అది 5 సంవత్సరాల పీరియడ్ వరకు నెరవేరుస్తామని మా సీఎం గారు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి నెలల మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది అనేది మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మన 10 సంవత్సరాలు పరిపాలించిన కానీ వాళ్ళ అప్పులేని ఉన్నాయని ఆదాయం ఎంత ఉందని కూడా ప్రజలకు ఎప్పుడు తెలియవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము ఎన్నికలు ఓటు అడిగినప్పుడే ఫస్ట్ శాసనసభ ఎన్నికలప్పుడే మాకు మెజార్టీ ఇచ్చిళ్ళు. మేము శాసనసభ ఎన్నికల తర్వాత రేషన్ కార్డు 10 సంవత్సరానికి రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మేము రేషన్ కార్డు ఇచ్చినాం. తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పథకాన్ని మా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఈరోజు మహబూబాబాద్ 27వ వార్డులో 20 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. దాదాపు ₹1,00,00,000. దాని వాల్యుయేషన్ ₹1,00,00,000. మనిషికి 5 లక్షలు అంటే 25,100 ₹1,00,00,000 పేదలకు ఇచ్చినాం. బట్టలు ఉతికే సాకులకు ఇచ్చినాం, తాళ్ళకే గమలకి ఇచ్చినాం, చాపలు పట్టే బెస్తోళ్ళకి ఇచ్చినాం. తర్వాత కుండలు చేసే కుమ్మరులకు ఇచ్చినాం, గొర్రెలు కాసే యాదవులకు ఇచ్చినాం తప్ప మటన్ కొట్టే మన యాకబుకి ఇచ్చినాం. కానీ మిగతా ఎవరికి కూడా ఇల్లు లేని జాగ లేని వాళ్ళకి ఇచ్చినాం తప్ప మేము ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మా మీద ఎలాంటి చర్య తీసుకున్నా దానికి సిద్ధం. సార్, మంచిది. 27వ వార్డులో ప్రధాన సమస్యలు ఏమైనా రోడ్డుకు సంబంధించి కావచ్చు, ఇంకా మేజర్ సమస్యలు ఏమైనా గుర్తించారా? మీరు తిరిగి ఉంటారు, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు వివిధ పార్టీలో పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసి ఉన్నారు. ఎలా గుర్తించారు? ఇక్కడ మేము 60 కోట్ల రూపాయల నిధులు 60 కోట్ల నిధులతోటి మహబూబాబాద్ పట్టణాన్ని అభివృద్ధి కథలో మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మహబూబాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మా వార్డుకు 45 లక్షల రూపాయలు గుర్తించి ఎమ్మెల్యే గారితో
జనవరి 19వ తారీఖు నాడు రైట్. జనవరి 19వ తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా త్వరలో పూర్తి చేస్తాము. ఒకటి, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఒక నోటిఫికేషన్ వస్తానంగా ఒక 10 రోజుల ముందు కొబ్బరికాయలు కొట్టిన రోడ్లను కూడా వదిలేసిళ్ళు. ఆ రోడ్లను కూడా ఈ రోజు మేము శంకుస్థాపన చేసి త్వరలో ఆ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. ఒకటి, పిల్లి దర్గా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తారమ్మ దుకాణం వరకు ఒక సీసీ రోడ్డు, తర్వాత వచ్చేసి మైసస్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు పీడబ్ల్యూ రోడ్ వరకు సీసీ రోడ్డు, మన ఈనాడు వెంకటరామ నర్సరీ ఇంటి దగ్గర నుంచి రామకృష్ణ మెడికల్ స్టోర్ వరకు సీసీ డ్రైన్, దిగ్గి లక్ష్మి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చుక్కల నాగే ఇంటి వరకు, చుక్కల నాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కామినిపుల్లి ఇంటి వరకు సీసీ రోడ్డు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ శంకుస్థాపన జరిగిన త్వరలో పనులు పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 27వ వార్డుకు సంబంధించిన మీ ప్రజా ఓటర్లకు మీ ఓటు ఏ విధంగా అడుగుతారు ఒక్కసారి చెప్పండి. మేము గతంలో చేసిన అభివృద్ధిని, ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని అడుగుతున్నాం. ఈ రోజు మేము ఎన్నికై 26 నెలలు అవుతాను. ఈ 26 నెలల్లో మేము చేసిన కార్యక్రమాలు సన్నబియ్యం అయిపోయింది, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ప్లస్ ఉచిత విద్యుత్, నేనే దానికి ఉదాహరణ. నేను మా ఇంట్లో నెలకు 1100 రూపాయలు కట్టేది. ఇలా 1100 రూపాయలు 26 నెలల కన్నా నాకు ఎంత మిగిలినట్టు? దాదాపు 26,000 28,000 చిల్లర మిగిలినట్టు నాకు. ప్రతి ఇంట్లో అమ్మ మీ అందరికి వస్తానే రావట్లేదా? కరెంటు బిల్లు మాఫైనా కాలేదా? గట్టి చెప్పండి తల్లి, మాఫైనా కాలేదా? మీకు సన్న బియ్యం వస్తానే వస్తలేవా? మీరు బస్సుకు మేడారం వేళ్ళు టికెట్లు తీసుకున్నారా? మీకు ఎవరికన్నా అందరు ఫ్రీగా వేయచ్చురు కదా. ఏ దేవుని కాడికి పోయినా ఫ్రీగా పోతారు కదా. ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలా, తల్లిగారింటికి పోవాలన్నా, ఎవరింటికి పోవాలన్నా మిమ్మల్ని ₹1 లేకుండా ఏదో ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిపిస్తుంది. ఇది మహాలక్ష్మి పథకాన్ని. రైట్ అండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇల్లులు ఇచ్చే ఉన్నాయా? పేదవాళ్ళు ఉన్నారా? చాలా ఉన్నాయి, తీసుకొచ్చే ఉన్నాయా? మీ హామీలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మన వార్డ్ కౌన్సిలర్ గా 27వ వార్డులో మీరు నిలబడ్డారు, ఏమైనా హామీలు ఏమైనా ఇవ్వబోతున్నారు? చాలా ఉన్నాయి సార్. ఒక విషయం ఏంటంటే నెక్స్ట్ ఏదైతే చేసే పనులు ఏదైతే మీరు చేసే కార్యక్రమాలు ఏంటంటే చాలా మంది పేదలు ఉన్నారండి. ఓకే, చాలా మంది పేదలు ఉన్నారు. పేదలకు ఇల్లు లేని వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా కిరాయిలు కట్టుకుంటూ కిరాయిలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మార్చి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఏప్రిల్ నుంచి వెళ్ళి సిటీలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిళ్ళు. దాంట్లో నా వార్డుకు ఇంకొక 20 వచ్చినా కానీ ఇంకొక అదనంగా ఒక 20 అడిగి కావాల్సింటే ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, ఎంపీ గారి సహకారంతో కానీ, పెద్దలు గౌరవాన్ని సీఎం సలహాదారు వేమన్ రెడ్డి సహకారంతో కానీ, వాళ్ళ కాళ్ళు ఇల్లు పట్టుకున్నా కానీ ఈ ప్రజలకు ఈ ఇల్లు లేని వార్డుగా తీర్చిద్దాననేది నా ధ్యేయం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అమ్మతో మాట్లాడిద్దామా? చెప్పమ్మా. అందరికి నమస్కారం అండి. కెమెరా చూడాలా? అందరికి నమస్కారం. 27వ వార్డుకు అందరూ దయించి మమ్మల్ని సహకరించండి, మీ పనులన్నీ చేసి పెడతాం. ఆయన పేరు, నీ పేరు చెప్తాను. నిమ్మల శ్రీనివాస్ మాధవి. నిమ్మల శ్రీనివాస్ మాధవి. ఓకే, థ్యాంక్ యూ.